జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో డైలీ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించగా జిల్లా ఎస్పీ అనంత శర్మ జిల్లాలోని నలుమూలల నుండి ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దూర ప్రాంతాల వారు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయలేని వారి కోసం డైలీ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, డైలీ యువర్ ఎస్పీలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతంగా పరిష్కరిస్తామని అన్నారు. ఇదంతా మా ల్యాండ్ విస్తీర్ణత ఎంత? అంటారు అక్కడ ఒక పార్క్ వేయండి అమ్మా. పార్క్ అంటే కర్రలు పెట్టి ఒక చిన్న హట్ లాగా వేసుకోండి. కీప్ మూవింగ్. డే టైం కూడా వెళ్ళండి. మీరు ఏం చేస్తుంటారు? మీ ఇంట్లో ఇంకెవరు ఉంటారు? ఏం కాదు, మీరు ఎవరిని పిలిపించి ఒక 5,000 4,000 పెట్టి ఒక పార్క్ ఏం చేసుకోండి. అక్కడ ఏం చేసుకుని కడిని మళ్ళీ పాతుకొని చెప్పండి. ఎస్పీకి చెప్పారని చెప్పండి. ఎస్పీకి చెప్పారని చెప్పండి. వాడు రాలే అమ్మా, నేను ఎస్ఐకి చెప్తాను. ఎస్ఐ రూరల్ వస్తాడు. ఓకే, అదే మీరు కంప్లైంట్ ఇవ్వండి. రూరల్లో నేను పంపిస్తాను ఎస్ఐ. ఓకేమ్మా. చూద్దాం, నేను ఎస్ఐకి చెప్తాను. ఓకేమ్మా. పిలిచి అందేవాళ్ళ మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారు పిఎస్లో? లేదా మీరు కంప్లైంట్ ఇవ్వండి. సీఏ గవర్నమెంట్ చెప్తాను. ఓకే, ఈ స్తంభంపల్లిదా? అవును, మొన్న తెచ్చారు. అవును, చెప్పండి అమ్మా, ఏమైంది? నేను చూస్తామా, ఇది రూల్ పొజిషన్ చూసి చేస్తాను. ఓకేమ్మా. జనరల్గా కోర్టులో అంటే దాన్ని సబ్సిడీస్ అంటామమ్మా. సబ్సిడీస్ అంటే కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ బియాండ్ కోర్ట్స్ నాలెడ్జ్ అనమాట. హైకోర్టులో ఉన్నప్పుడు వీళ్ళు కౌంటర్ ఫైల్ చేశారు అయినా, ఆ కౌంటర్కి హైకోర్టు విల్ టేక్ సమ్ డెసిషన్ అనమాట. ఆయన అరెస్ట్ చేయడానికి 2 నిమిషాలు నేను చేయిస్తాను. కానీ నేను చూస్తాను, లీగల్ పొజిషన్ చూసి ఒక చేయొచ్చంటే చేయించేస్తాను. ఓకే, మీరు కొత్త కేసు కట్టండి, ఇంకోటి ఇవ్వండి. కాదమ్మా, ఇప్పుడు ఇంకోటి ఇవ్వండి. మళ్ళీ కొట్టాడు, ఆ కేసు కాదు ఈ కేసులో అరెస్ట్ చేస్తా. మళ్ళీ కొత్త డేట్ ఇవ్వండి. మళ్ళీ కొడుతున్నాను అంటున్నాడు కదా మీరు. లేదమ్మా, నేను చూస్తాను. వాడు అది అనుకుంటే వాడు మోసపోతున్నాడు, తప్పదు. నేను ఉండగా ఎవరికి ఏమి అన్యాయం అవ్వదు. ఓకేమ్మా. ఈరోజు డైలీ యువర్ ఎస్పీ ప్రోగ్రాంలో బేసిక్గా 4-5 టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ దమ్ దే రిలేటెడ్ టు ల్యాండ్ ఇష్యూస్. కొన్ని చోట్ల మన ఆఫీసర్స్ కేసెస్ కట్టారు, ఈవెన్ దో దే హ్యాడ్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్. కొన్ని చోట్ల దౌర్జన్యంగా ఆక్యుపై చేయడం ల్యాండ్స్. సో ఇంకో కేసు SC/STది మెతాటపల్లి శ్రీలత అని ఆమె ఇచ్చారు. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ప్రోగ్రామ్. తెలుస్తుంది నాకు ఏమవుతుందో. అది కాక ఈరోజు పిటిషనర్స్ వచ్చారు, బయట ఒక 25 మంది వచ్చారు. సో వాటర్ కూడా డీల్ చేయడం జరిగింది. ఇన్ జనరల్ ఐఎమ్ గెటింగ్ ఆల్ ప్రాపర్టీ అఫెన్సెస్, లాఫుల్గా ఉన్న ల్యాండ్స్లోకి బయట నుంచి ఆక్యుపై చేయడము, తర్వాత ఏదో ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని రావడం, యాన్సెస్ట్రల్ ల్యాండ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, పహానీలు ఉన్నాయి, అవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా డాక్యుమెంట్స్ సృష్టించడం. సో మా వాళ్ళకి ఏం చెప్పారంటే, ఫస్ట్ స్టాటస్గా మెయింటైన్ చేయాలి. ఎవరి చేత అయితే ల్యాండ్ ఉందో అది ప్రొటెక్ట్ చేయాలి మనం. రెండోది ఫర్ టైటిల్ అండ్ అదర్ థింగ్స్ క్లియరెన్స్ గురించి కలెక్టర్ గారు కానీ లేదా కోర్టు ద్వారా కానీ తెచ్చుకోవాలి. టిల్ దెన్ విల్ నాట్ సే ఇట్స్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్. ఇప్పుడు ఎవరికైతే ల్యాండ్ ఉందో ఆయన ల్యాండ్లో ఉంటాడు, దాన్ని క్రిమినల్ ట్రెస్పాస్ అని ఎట్లా అంటాం? వాడు ఏదో ఫేక్ డాక్యుమెంట్ చేస్తే దాంట్లో అనలేం కదా. అలానే ఒక ఆమె ఇప్పుడే ఫోన్ చేసింది, ఇక్కడ రాచపల్లి నుంచి. వాడికి ఒక 16 గుంటలు ఉంది.
16 గుంటలు ఎవడో ఫేక్ డాక్యుమెంట్ తెచ్చాడు, ఎప్పుడో వాళ్ళ తాత టైం నుంచి ఉన్న భూమి. సో వచ్చాడు, వీడేదో కడి లేపించుకుంటే లాగేశాడు. నేను ఎస్ఐ రూరల్ ఆల్రెడీ వెళ్ళాడంటే చెప్పాడంటే, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను ఎస్ఐ రూరల్కి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద ప్రాపర్టీ అండ్ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. నిన్న సిబ్బంది అందరూ కూడా చెప్పాను, కొన్ని కేసులు పెట్టారు, ఐ వాంట్ టు క్లోజ్ దెమ్ బికాస్ దే నాట్ ఎనీ మీనింగ్. మనం కేసు ఎవడో ఫేక్ డాక్యుమెంట్ తీసుకొస్తే వాడుకి సపోర్ట్ చేస్తూ కేసు కట్టడం అన్యాయం. ఇది మా డిపార్ట్మెంట్ ఎవరేం చేసినా కానీ నా దగ్గరికి రావచ్చు. ఐ రివర్స్ దట్ ఫైల్, ఐ క్యాన్సిల్ దట్ ఎఫ్ఐఆర్ అండ్ అదర్ థింగ్స్, క్లోజ్ చేసేస్తాను. సో మా సిబ్బంది కూడా ఏం చెప్తున్నారంటే, ఒక ప్రాపర్టీ కానీ ఏదైనా కానీ మనం డెసిషన్ తీసుకుంటున్నప్పుడు, మనం యాక్షన్ తీసుకుంటున్నప్పుడు వీఆర్ నాట్ ద కాంపిటెంట్ అథారిటీ టు డిసైడ్ ద టైటిల్ ఆఫ్ ద ల్యాండ్. దాని కోర్ట్స్ ఉన్నాయి, కలెక్టర్ గారు ఉన్నారు, లేదా అక్కడ ఎంఆర్ఓ గారికి రిఫర్ చేయాలి. వాళ్ళు ఆర్డర్స్ ఏమైనా ఇస్తే దాని మీద వీ కెన్ గో ఫర్దర్ అండ్ బై టేకింగ్ లీగల్ యాక్షన్. ఒకటేంటంటే దౌర్జన్యాన్ని ఆపడానికి ఇమీడియట్లీ నేను ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఇన్వాల్వ్ అవ్వను. వీల్ ఓన్లీ ఇంటర్వ్యూన్, విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ ద ల్యాండ్స్. మలయాళంలో కూడా కొంతమంది పిటిషనర్స్ వచ్చారు, అక్కడ కూడా ఎస్ఐ కేసు కట్టి అరెస్ట్ చేయడం జరిగింది లాఫుల్ ఓనర్ని. ఈజ్ ఆల్సో ఏ సీరియస్ మ్యాటర్ విచ్ ఐ ఆస్క్ సీఎం మలయాళం టు సెండ్ అప్ ఎ రిపోర్ట్ బై ఈవినింగ్. సో వీఆర్ నాట్ హియర్ టు డిసైడ్ ద టైటిల్స్ అండ్ సే ఒరిజినల్ ఓనర్ని క్రిమినల్ ట్రెస్పాస్, ల్యాండ్ ట్రెస్పాస్ అని పెడితే అది కష్టం, వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్లు అవుతుంది డిపార్ట్మెంట్. సో విల్ నాట్ ఎంకరేజ్, విల్ నాట్ అలౌ ఇట్, ఐ విల్ నాట్ అలౌ ఇట్. మిగతావి చిన్న చిన్న కేసులు వస్తున్నాయి, విమెన్ సంబంధించిన పెళ్లి విషయాలు అవి వస్తున్నాయి. వీఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ద హోల్ ఇష్యూ. నేను ప్రజలకి ఏం చెప్తానంటే, నేను ఉన్నంత వరకు నేను ఉండడం అంటే యాజ్ హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఇట్స్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్స్. ఎవరు ఎక్కడ భయపడే అవసరం లేదు. ఏదైనా ఉంటే దే కెన్ కాల్ మీ ఎనీ టైమ్, ఐ గెట్ దట్ ఫైల్ అండ్ సీ. ఎక్కడ ఏదైనా ఫైల్ తెప్పించుకుంటాను, చూస్తాను. మీ డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకురండి. బేసిక్గా ప్రతి మండే ప్రజావాణి ఉంటుంది కలెక్టర్ గారిది, వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసుకోండి. బికాస్ దే ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్స్. ఆయన అథారిటీ, ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ టు డిసైడ్ ద టైటిల్ ఆఫ్ ద ల్యాండ్స్. అక్కడి నుంచి నాకు ఏమైనా వస్తే దెన్ విల్ టేక్ యాక్షన్, బట్ వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్. రెండోది గాంజా, తర్వాత మొన్న కోటి బండాలు అండ్ గుట్కా ఇవన్నీ పట్టడం జరిగింది. పిల్లల తండ్రులు పేరెంట్స్కి పిలిచి కౌన్సిలింగ్ పెడతాను, టీచర్స్ వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ పెడతాను చూస్తున్నాం. ఆల్రెడీ సెషన్ స్టార్ట్ అయ్యింది. సో కొంత నిఘా పెట్టాము అన్ని స్కూల్స్ మీద, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో దాని మీద కూడా వీ కెన్ విల్ గెట్ సమ్ బ్రేక్ త్రూ అండ్ విల్ సీ దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ లా. సో శాశ్వతంగా మేము ప్రయత్నిస్తున్నాము. ఐ రిక్వెస్ట్ పబ్లిక్ టు కోఆపరేట్. ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు కాల్ అని చేయండి, ఐఎమ్ అవైలబుల్ ఆన్ ద ఫోన్. డైలీ ఎస్పీ అన్నది కొంతమంది లేడీస్ రాలేరు, విమెన్ ఇంట్లోంచి రాలేరు, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. దెన్ దే కెన్ టెల్ అస్, సివిల్ నేచర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎక్కడైతే ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నదో దెన్ దే కెన్ కాల్ మీ అండ్ దే కెన్ టెల్ మీ. వీఆర్ హియర్ టు కరెక్ట్ ద థింగ్స్ అండ్ సీ దట్ డిసిప్లిన్ ఈస్ బీయింగ్ మెయింటైన్ ప్రాపర్లీ ఇన్ ద సొసైటీ. సో ఇంతవరకు ఏంటంటే బాగానే ఉంది. కొన్నాళ్ళు నేను లీవ్లో ఉన్నాను, కొన్నాళ్ళు ట్రైనింగ్లో ఉన్నాను. దట్స్ వై దిస్ డైలీ ఎస్పీ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా రన్ చేయలేదు. బట్ నౌ అగైన్ విల్ టేక్ ఇట్ అప్ లార్జ్ స్కేల్ అండ్ విల్ సీ దట్. రాబోయే రోజుల్లో కౌన్సిలింగ్ సెషన్స్ పెడతాను పేరెంట్స్కి, తర్వాత టీచర్స్కి. సో ఈ యూత్ చెడ్డదారి పట్టకుండా చూడాలి. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఈ గుట్కా అండ్ గాంజా అది ఎక్కువ లేదు, బట్ అక్కడక్కడ చిన్నపిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు తెలుస్తుంది. దట్ ఆల్సో విల్ ట్రై టు స్టాప్ ఇట్, విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్. సో పేరెంట్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ట్రై టు కీప్ ఏ వాచ్ అండ్ యువర్ చైల్డ్. ఏం చేస్తున్నాడు చూడండి, ఎక్కడ ఉన్నాడు చూడండి. సో బేసిక్గా ఇది మీ డ్యూటీ, మిగతాది మేము చూస్తాము. సో లెట్ us work together and see that everything is done properly and everything runs smoothly. Okay. ఈ August 15th ఈరోజు పొద్దున్న కలెక్టర్ గారు తెలియాను. మా ఆఫీసర్స్, కలెక్టర్ గారు, రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ వచ్చారు. లాస్ట్ టైం ఏదైతే మనం పాటించామో తెలంగాణ ఫార్మేషన్ డే June 2nd, సేమ్ అదే బ్యారికేడింగ్ అన్నీ అలానే ఉంటాయి. సిస్టమ్ అలానే రన్ అవుతుంది. ఎవ్రీ పర్సన్ హూ ఇస్ ఎంటరింగ్ విల్ బి ఫ్రిస్క్. పాసెస్ ఉంటే పాసెస్ ఉన్న లీడ్లో పంపిస్తాం. దేర్ ఇస్ అ మాస్టర్ బ్యారికేడ్, హై ప్రొఫైల్ బ్యారికేడ్ ఉంటుంది, హై సెక్యూరిటీ. దాటి అటు సైడ్ వెళ్ళాలంటే మనకు పాస్ ఉండాలి. సో పాసెస్ ముందే మీరు కలెక్టర్ గారిని సంప్రదించండి, ఆర్టీఓ గారిని కొంత సంప్రదించి పాసెస్ తీసుకోండి. జనరల్ పబ్లిక్ ఏమీ అభ్యంతరం లేదు. జనరల్ పబ్లిక్ దే కెన్ కమ్. వాళ్ళకి వేరే స్టాల్స్ ఉన్నాయి, వేరే ఇవి ఉన్నాయి, సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తారు, దాంట్లో వచ్చి కూర్చోవచ్చు. ఓన్లీ డోంట్ బ్రింగ్ బ్యాగ్స్ అండ్ అదర్ థింగ్స్. సో నీళ్ళ బాటిల్ అంటే నీళ్ళ బాటిల్ తెచ్చుకోండి. బట్ ఆ విఐపీ దానిలోకి వెళ్ళాలా లేదా వివిఐపీ దానిలోకి వెళ్ళాలంటే మనకు పాసెస్ ఉండాలి. పాసెస్ లేకపోతే మనకి పంపించండి.
లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ విల్ బి అలౌడ్ ఇన్సైడ్. ప్రోటోకాల్ ఉంది, ఆ ప్రోటోకాల్ ప్రకారం లెట్ us ఆల్ వర్క్ టుగెదర్. అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం. లాస్ట్ టైం చాలా బాగా చేసాం, అందరం ఎంజాయ్ చేసాం. ఈసారి కూడా సెలబ్రేట్ చేసుకుందాం అందరం కలిసి. August 15 should be done in a proper way. బాగా చేద్దాం. మా సైడ్ నుంచి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో విల్ టేక్ అట్మోస్ట్ కేర్ నౌ. సో passes కంపల్సరీ. సో ట్రై టు గెట్ passes అండ్ ట్రై టు కమ్ ఇన్ టైం. మార్నింగ్ త్వరగా రావాల్సి వస్తుంది, ఎందుకంటే ఒకసారి విఐపీ మూమెంట్ స్టార్ట్ అయ్యాక అన్ని గేట్స్ అన్ని క్లోజ్ చేస్తాము. సో లోపలికి వచ్చినప్పుడు స్కూల్ పిల్లలు పంపిస్తాం, తల్లిదండ్రులు జాగ్రత్త పంపించండి. వాళ్ళ స్కూల్కి పిల్లలకి ఒక బ్యాగ్, ఒక బాటిల్ ఏదైనా ఇవ్వండి, నీళ్ళు తాగడానికి, ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ అది ఇవ్వండి. 2-3 hours ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి వన్స్ దే కమ్ ఇన్సైడ్ దే కెనాట్ గో అవుట్. సో ఆ టీచర్స్ తర్వాత హెడ్ మాస్టర్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్న పిల్లలు జాగ్రత్త ఇచ్చి దారి హూవర్ కమ్స్ ఇన్సైడ్ ఈ షుడ్ హ్యావ్ పాస్. అండ్ జనరల్ గ్యాలరీ జనరల్ దానికి అక్కర్లేదు, బట్ ఫ్రిస్కింగ్ విల్ బి డే ఫర్ ద ఎంటైర్ థింగ్. అండ్